వాట్ ఈస్ బర్న్ రేట్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోని బర్న్ రేట్ ఏంటి అని ఎక్కువగా ఇంటర్వ్యూస్ అడుగుతారు. అసలు బర్న్ రేట్ అంటే ఏంటి కాదు, మనం ప్రాజెక్ట్కి పర్టికులర్ టైం లైన్లోని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాని ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ ఇది ఎండ్ డేట్ ఇది అని చెప్పి మనం పర్టికులర్గా బడ్జెట్ అనేది మెన్షన్ చేసి ఎస్టిమేట్ చేసుకుంటాం. సో పర్టికులర్ టైం డ్యూరేషన్లోని ఎంత అనేది స్పెండ్ చేసామో ఆ ప్రాజెక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 మంత్స్ నా ప్రాజెక్ట్ డ్యూరేషన్, నేను 1,00,000 10 మంత్స్కి పెట్టాను. సో ఆ 10 మంత్స్లోని నేను ఎంత స్పెండ్ చేశాను అది క్యాలిక్యులేట్ చేసేదాన్ని బర్న్ రేట్ అని అంటారు. అంటే ఎంత యూటిలైజ్ చేసామని మీనింగ్. సో బర్న్ రేట్ రిఫర్స్ టు ది రేట్ అట్ విచ్ ద ప్రాజెక్ట్ స్పెండ్స్ ఇట్స్ బడ్జెట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ హౌ క్విక్లీ అలోకేటెడ్ బడ్జెట్స్ ఆర్ యూటిలైజ్డ్. అంటే మనం ఎంత యూటిలైజ్ చేసామో ప్రాజెక్ట్కి అది ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బర్న్ రేట్ అంటారు. సో బర్న్ రేట్ ఈస్ యూజువల్లీ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఏ మంత్లీ ఆర్ వీక్లీ బేస్డ్. సో మంత్ కానీ వీక్లీ కానీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాక్ వెదర్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ది టైమ్ లైన్ ఆర్ ప్లాన్డ్ బడ్జెట్. అంటే మనం ఎస్టిమేట్ చేసి ప్లాన్ చేసి పెట్టుకుంటాం కదా ఒక బడ్జెట్, విత్ ఇన్ దట్ బడ్జెట్లోనే మనం స్పెండ్ చేస్తున్నామా లేదో కూడా మనం ఐడెంటిఫై చేయడానికి బర్న్ రేట్ అనేది యూజ్ అవుతుంది. హై బర్న్ రేట్ మీన్స్ ద ప్రాజెక్ట్ ఈజ్ స్పెండింగ్ మోర్ మనీ క్విక్లీ. అంటే మన వాల్యూ కానీ ఎక్కువ వచ్చింది బర్న్ రేట్ వాల్యూ, అప్పుడు మనకి ఈ మీనింగ్ ఏంటి, మన ప్రాజెక్టు ఎక్కువగా మనం స్పెండ్ చేసేస్తున్నాము అని మీనింగ్. ద లో బర్న్ రేట్ మీన్స్ స్పెండింగ్ స్లో అండ్ కంట్రోల్డ్. అంటే మనం చాలా కంట్రోల్గానే స్పెండ్ చేస్తున్నాము, చాలా తక్కువ యూటిలైజ్ చేస్తున్నాము ప్రాజెక్ట్కి బడ్జెట్ అని మీనింగ్. ప్రాజెక్ట్ మేనేజర్స్ మానిటర్ బర్న్ రేట్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఎప్పుడు ఇది చూస్తారంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్కి వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఐడెంటిఫై చేస్తారు. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫోర్కాస్టింగ్ హౌ లాంగ్ ద రిమైనింగ్ బడ్జెట్ విల్ బి లాస్ట్. అంటే మన ప్రాజెక్ట్లో ఎగ్జిక్యూషన్ ఫేజ్లో కంటిన్యూగా మానిటర్ చేసి ఎంత స్పెండ్ చేసామో చూసి ఇంకా ఎంత బడ్జెట్ అనేది మిగిలింది, ఓవరాల్ ప్రాజెక్ట్కి సరిపోతుందో లేదో కూడా ఐడెంటిఫై చేయడానికి ఈ బర్న్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇఫ్ ద బర్న్ రేట్ ఈస్ టూ హై, కరెక్టివ్ యాక్షన్స్ మే బీ రిక్వైర్డ్ అండ్ ఇమ్మీడియట్లీ. అంటే చాలా ఎక్కువగా మనం స్పెండ్ చేసేస్తున్నామంటే ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలి. సో ఓవరాల్గా బర్న్ రేట్ ఎన్షూర్స్ ద ఎఫెక్టివ్ కాస్ట్ కంట్రోల్ అండ్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ ది ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్కి ఫైనాన్స్ అనేది కంట్రోల్గా ఉందో లేదో చెక్ చేయడానికి బర్న్ రేట్ అనేది యూజ్ చేస్తారు. సో బర్న్ రేట్ ఫార్ములా ఎవరైనా అడిగినప్పుడు ఏం చెప్తారంటే బర్న్ రేట్ ఈక్వల్ టు టోటల్ బడ్జెట్ స్పెండ్ డివైడెడ్ బై టైం పీరియడ్. అంటే ఎంత స్పెండ్ చేస్తామో దాంతోపాటు ప్రాజెక్ట్ టైం లైన్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ బడ్జెట్ స్పెండ్ మనం 5,000 అని మెన్షన్ చేద్దాం. సో ఇన్ టైం లైన్ ఏమో 5 days. సో ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి పెర్ మంత్ అనేది మనం చేసుకోవచ్చు, పెర్ మంత్ పెర్ వీక్ మనం చేసుకోవచ్చు. సో అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ 2 ఏంటి, టోటల్ స్పెంట్ 2 lakhs అయితే టైం లైన్ ఈజ్ ద 20 days. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే 10,000 per day అనేది బర్న్ రేట్ అవుతుందని ఈక్వల్. సో ఇలాగా నెట్ బర్న్ రేటు, గ్రాస్ బర్న్ రేటు మనం ఎక్స్ప్లెయిన్ చేసి మేనేజర్స్కి ట్రాక్ చేసి చెప్తే మన ప్రాజెక్ట్ యొక్క గ్రోత్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఎంత యూటిలైజ్ చేస్తున్నాం, ఎంత ఓవర్ స్పెండ్ చేస్తున్నాం, ఎంత హై బర్న్ చేస్తున్నాం, ఎంత లో బర్న్ చేస్తున్నామని. ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.